బ్రదర్, అసలు రేపు కవాతు ఉండబోతుందని చెప్తున్నారు. పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో కూడా నిరుద్యోగులు హాజరు కాబోతూ ఉన్నారు. మీ యొక్క గళాన్ని కూడా ప్రభుత్వానికి వినిపించాలని చెప్పి పెద్ద ఎత్తున మీరు పోరాటం కొనసాగిస్తున్నారు. అసలు ఏం జరగబోతుంది రేపు? మరి పర్మిషన్ ఇచ్చారా పోలీసులు? ఇంతవరకు అయితే పర్మిషన్ అయితే రాలేదు. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ కవాత్ అనే ప్రోగ్రామ్ మహాధర్ణ తెలుసు మన మహాధర్ణ నిర్వహిస్తున్నాం. అయితే జనవరి 21 తారీఖున డేట్ ఉన్నది. ఇంతకుముందు వీళ్ళు ఏమారంటే పోలీసు వాళ్ళు ఫిబ్రవరి 4 తారీఖు పోస్ట్ పోన్ చేసారు వాళ్ళే. అప్పుడు పర్మిషన్ మేము ఇస్తామని చెప్పారు. కానీ ఇస్తామని ఆశిస్తున్నాం కంపల్సరీ. అందుకే ప్రతి స్టడీ హాల్ కానీ, ప్రతి కోచింగ్ సెంటర్ కానీ, ప్రతి డిస్ట్రిక్ట్లలో కానీ అనౌన్స్ చేస్తున్నాం మేము. ఎందుకంటే ఈ సమస్య మాది. ఎందుకంటే గవర్నమెంట్ రాకముందు ఏం చెప్పింది అంటే గ్రూప్ 2 2,000 ఉద్యోగాలు వేస్తానది, గ్రూప్ 3 3,000 ఉద్యోగాలు వేస్తానది, మెగా డిఎస్ అన్నది, భారీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అన్నది. అంటే వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ హామీ గిట్లా ఇంతవరకు నెరవేర్చలేదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ హామీ నెరవేర్చినందుకు ఒక కవాతు అండ్ మహాధర్ణ అనే ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఆ ధర్నాకు నిరుద్యోగులు అందరూ ప్రతి ఒక్కరి, ఇది సమస్య అనేది ప్రతి ఒక్కరి సమస్య, ఇది నాది కాదు, ప్రతి నిరుద్యోగ సమస్య, ప్రతి ఒక్కరికి అవసరమైన జాబులు అనేది. కాబట్టి నిరుద్యోగులారా ప్రతి ఒక్కరు నా సమస్య అనుకొని ప్రతి ఒక్కరు రావాలి. వస్తేనే మనకు నోటిఫికేషన్ వస్తుంది. గత గవర్నమెంట్ 5 సంవత్సరాలు కాలయాపన చేసింది. ఈ గవర్నమెంట్ వచ్చిన దాకా 2 సంవత్సరాలు కాలయాపన చేసింది. అంటే 7 years లాస్ అవుతున్నాం మనం. అంటే దీనివల్ల మన ఏజ్ బార్ అనేది పెరుగుతుంది. ఏజ్ బార్ పెరగడం వల్ల మనకు అర్హత అనేది కోల్పోతాం. అర్హత కోల్పోవడం వల్ల మనం జాబ్ రాక, అట్లా ప్రైవేట్ జాబ్ చేసుకోలేక, ఇంటికి పోయి పెళ్లిళ్ళు చేసుకోలేక చాలా సఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ గవర్నమెంట్ గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ ఎగ్జామ్స్ పెట్టి ఫిల్అప్ చేసింది. ఈ వచ్చిన గవర్నమెంట్ ఒక్క నోటిఫికేషన్ ఇట్లా వీళ్ళు వచ్చిన తర్వాత కొత్త నోటిఫికేషన్ ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి ఈ మహాధర్ణ పెడుతున్నాం, కవాతు అండ్ మహాధర్ణ పెడుతున్నాం. కాబట్టి ప్రతి నిరుద్యోగి ఆలోచించుకొని మనకు నోటిఫికేషన్ రావాలంటే 33 జిల్లాల నిరుద్యోగులు ప్రతి ఒక్కరు ఈ సమస్య నాది, నా కోసం మా అన్నలు కొట్లాడుతారు, మా అక్కలు కొట్లాడుతారు. వాళ్ళు మేము రాజకీయ నాయకులు కాదు, మేము చదువుకున్న వాళ్ళమే. ఎందుకంటే నాకు జాబ్ రాలేదు మీరు అనుకోవచ్చు. ఎందుకు రాలేదంటే ఉన్నది 10 లక్షల మంది అప్లికేషన్ అప్లై చేస్తారు. అందులో వాళ్ళు వేసేది 70,000 80,000 లక్షలు మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. అందులో ఎవరైతే గట్టి చదువుతారో వాళ్ళకి వస్తుంది. 1 మార్కు హాఫ్ మార్కులో చాలా మందికి మిస్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ కు ఆలోచిస్తారు. సో ప్రతి నిరుద్యోగి ఈ కవాతును విజయవంతం చేస్తేనే మన బలం అనేది తెలుస్తుంది. నాకెందుకులే అని చెప్పి మీరు స్టడీ హాల్స్లో కానీ, లైబ్రరీలో కానీ చదువుకుంటూ కూర్చుంటే వాళ్ళు ఎవరో కొట్లాడతారులే అనుకుంటే ఇది మన యొక్క సభను మనమే నేరుగాల్చినట్లయితే. చాలా మంది కూడా నిరుద్యోగులు భయపడతారు. బయటకు అక్రమ కేసులు పెడతారేమో పోలీసులు అంటే కూడా చాలా మంది ఎంత ఆవేదన ఉన్నా బయటకు రాకుండా కూడా లోపలే ఇబ్బందులు పడుతూ చదువుతా ఉన్న పరిస్థితి. మళ్ళీ అందరూ రేపు పెద్ద ఎత్తున కవాతుకు హాజరయ్యే ఛాన్స్ ఉందా? అసలు మేము నిరుద్యోగులం, మేమేమో టెర్రరిస్టులం కాము అరెస్టులు చేయడానికే. లేకపోతే ఇది మా సమస్య పైన మాకు హక్కు ఉంది, కొట్లాడే హక్కు ఉంది. నువ్వు నోటిఫికేషన్ ఏదో మేము ఎందుకు కొట్లాడతాం, మేము ఎందుకు రోల్ ఎందుకోసం క్యాలెండర్ మేము చదువుకుంటే మాకు సిలబస్ మస్తు ఉంటుంది. ఇంతవరకు సిలబస్ కంప్లీట్ చేసినావు, ఇంతవరకు సిలబస్ లేదు, ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. ఎందుకు ప్రజాపాలన కేసులు ఎందుకు పెడతావు? అంటే మేము ఏమైనా ధ్వంసం చేస్తున్నామా, ఏమైనా రౌడీలమా, ఎవరైనా కాలుస్తున్నామా? మేము మా శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నాం, శాంతియుతంగా కొట్లాడుతున్నాం. మా కొట్లాడే హక్కు ఉంది కాబట్టి మేము కొట్లాడుతున్నాం. ధర్నాలకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. కేసులు అనేవి కావు. ఎందుకైతే మనం ఏదన్నా హాని చేసిన కేసు అయితే మనం ఎప్పుడైనా శాంతియుతంగా ధర్నా చేస్తాం, శాంతియుతంగా గొడవలు చేస్తాం. మనం గవర్నమెంట్కి ఎలాంటి ఎఫెక్ట్, నా యొక్క నిరసన, మా యొక్క బాధ, మా యొక్క ఆవేదన గవర్నమెంట్కి తెలియజేయడానికి ఈ ధర్నాలు కానీ ప్రోగ్రామ్స్ కానీ చేస్తాం. మాకు నోటిఫికేషన్ వస్తే మేము ఎలాంటి ధర్నాలు చేసి ఏం చేయం. మొత్తం ఎంతమంది రాబోతున్నారు ఈ కవాతుకి? మరి అంచనా ఎంత ఉంది? మేమైతే ప్రతి జిల్లాల నుంచి 1,00,000 మంది వస్తారని అనుకుంటున్నాం. 1,00,000 మందికి పిలుపునిచ్చినాం. కనీసం 10,000 మంది వచ్చినా మన ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. ప్రతి నిరుద్యోగి ఆలోచించుకొని రావాలి. అందరికీ విన్నపం చేస్తున్నా, దయచేసి అందరూ రాగలరని తెలంగాణ సమాజం అందరికీ చెప్తున్నా. అంటే ఈ కవాతు ద్వారా ప్రభుత్వానికి మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? చివరిగా కవాతు ద్వారా అంటే మాకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఇంతవరకు నోటిఫికేషన్ లేవు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని గవర్నమెంట్ నీరు గార్చినట్లుంది. మేము ఈ నిరుద్యోగులు ఫైటింగ్ చేస్తలేరు, సైలెంట్ కూర్చుంటారు, మేము ఇచ్చినట్లు ఆడుకుంటారు అని అంటారు కదా. ఇప్పుడు నిరుద్యోగులు అనుకుంటే తెలంగాణనే తెచ్చుకున్న వాళ్ళం. అలాంటిది కేసీఆర్ తెలంగాణ కోసం కేసీఆర్ ముందర కొట్లాడిన కేసీఆర్ నే దించిన వాళ్ళం. ఈ గవర్నమెంట్ దించడం పెద్ద సమస్య కాదు. నిరుద్యోగుల వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ప్రజాపాలన అన్నావు, మన గవర్నమెంట్ అన్నావు,
మన వాళ్ళను ఇంకోటి ఏమంటారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే నిరుద్యోగులు చిక్కడపల్లి లైబ్రరీలో విద్యార్థులు ఏమనుకుంటారు ఓయూలు ఏమనుకుంటారు నాకు తెలిసిన సమస్యలు అంటారు. ఆ సమస్య తెలిసినప్పుడు ఎందుకు నోటిఫికేషన్ ఇస్తారు, ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇస్తారు? నువ్వు ఇయర్ నోటిఫికేషన్ ఖాళీలు 2020 నోటిఫికేషన్, ఇప్పటికి నోటిఫికేషన్ లేదు అంటే 4 సంవత్సరాల నోటిఫికేషన్. గ్రూప్ 3లో 2014 తెలంగాణ వస్తే ఒకటేసారి గ్రూప్ 3 నోటిఫికేషన్ పడ్డది. ఓన్లీ 1300 నోటిఫికేషన్ అంటే 12 సంవత్సరాల్లో గ్రూప్ 3 ఖాళీలు లేవా, గ్రూప్ 2లో ఖాళీలు లేవా, గ్రూప్ 4లో ఖాళీలు లేవా, గ్రూప్ 1లో ఖాళీలు లేవా? అంటే గవర్నమెంట్ మమ్మల్ని వాడుకుంటుంది, ఓట్ల కోసం అన్ని హామీలు ఇస్తుంది కానీ నిరుద్యోగులను మాత్రం పట్టించుకోవడం లేదు. నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు కాబట్టి మేము కబాతా అండ్ మహాధర్నా నిర్వహిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ.